బాగానే పెట్టారుగా బాల్కనీలో మొక్కలు గట్ట. ఎక్కువ మొక్కలు గట్ట పెంచొద్దమ్మా. పెంచితే ఇంకేం కాదు. అంటే మీరు కింద ఇల్లు అయినా మొక్కలు ఎక్కువ పెంచితే ఏమవుద్దంటే వాటర్ పోసి పోసి కింద పునాది అనేది దిగిపోద్ది అన్నమాట. ఓకేనా? ముందున్న వాళ్ళు ఇంత మొక్కలు అయితే పెంచుకోలేదు. మీరు కూడా మొక్కలు మాత్రం పెంచుకోవడం మానేయండి. ఇంత మొక్కలు వేస్తే పునాది దెబ్బతినేస్తుంది. సరేనా? ఏంటమ్మా ఇళ్ళంతా క్లీన్గా పెట్టుకోవడం తెలియదా? ఇప్పుడు టైం చూడు 10:30 అవుతుంది. ఇంట్లో ఈ జుట్టు ఇంట్లో ఎక్కడ పడతాయి అక్కడ అలా జుట్టు గంట ఎగిరితే నాకైతే అస్సలు నచ్చదు. అంటే అది కాదండి, మా ఆయన వెళ్తే తుడుద్దామని అయితే ఆలోచిస్తున్నాను. అలా కాదమ్మా. ఇంకా మా ఇంట్లో ఎవరు రెంట్కి పెడతారో వాళ్ళ రోజు ముగ్గు కూడా బయట పెట్టాలి. నేను ముగ్గు కూడా పెట్టడం మానేస్తున్నాను. ముగ్గు కూడా పెట్టుకోవాలి. సరేనా? సరే సరే. ఏంటైనా అంట్లు ఏంటి పడేస్తున్నావు? అంటే ఎప్పుడప్పుడు తోమమా నువ్వు? లేదంటే తోముతాను, కానీ ఆయన వెళ్ళాకే అన్నీ చేద్దామని. ఎప్పటికప్పుడు తోముకుంటేనే ఇంటికి కూడా మంచిది. ఎంత రెంట్కి ఇచ్చామని చెప్పి మా ఇల్లు మీ ఇల్లు అయిపోతుంది కదా. ఆయన ఇలా గోళ్ళన్నీ ఏంటి ఇలా మచ్చ మచ్చగా అయిపోయాయి? గోళ్ళన్నీ ఎందుకు ఇలా చెత్తలా కనిపిస్తున్నాయి? మీరు ప్రతిదానికి ఎంచుతారేంటండి? మేమే వేయిస్తాం చున్నాలో, కానీ దాన్ని నేనైతే రెంట్ నుంచి కట్ చేసుకోను. నేను ఎప్పుడు మీకు చున్నాలు ఏం చేస్తానో అదే మీరు వాడుకోవాలి. దాని తర్వాత ఏమైనా మీరు నాకు రెంట్ పే చేయాలి. దాని తర్వాత హౌస్ కూడా క్లీన్గానే నాకు ఇవ్వాలి. అంతే. మీరు ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు స్టార్టింగ్ నుంచి. నేను పెడతానమ్మా. నేను ప్రతిదానికి వంతులు ఇలానే పెడతాను. ఎందుకంటే ఇది మా ఆయన నా కోసం ఎంతో ప్రేమగా కట్టించిన ఇల్లు ఇది. దీన్ని ఏమైనా చండలం చేసిస్తే నేను ఊరుకుంటానా చెప్పండి? ఇదేదో బాగుంది. లేకపోతే ఈ నెల రెంట్ ఇచ్చేసి మీరు ఇల్లు అయితే ఖాళీ చేసేయండి. నాకు మరి నచ్చట్లేదు ఇదంతా.